శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు భాస్కరద్యుతిః. ఓజస్తేజో ద్యుతిధరః. ఓజస్సు అంటే ప్రకాశం, తేజో శక్తివంతమైన ప్రకాశం, అనంతమైనటువంటి ప్రకాశ శక్తి కలవాడు భగవానుడు. ద్యుతి అట్టి ప్రకాశము చేత అనంతమైనటువంటి కీర్తిని కలిగినవాడు. ద్యుతిధరః. ఓజః తేజః ద్యుతిధరః. ఈ శక్తితోటి ప్రకాశాత్మ, ప్రకాశమైనటువంటి ఆత్మ కలవాడు. ప్రకాశము ఆత్మ, ఆత్మ యొక్క చైతన్యమే ప్రకాశం. ఆత్మకు వేరే ఆధారం లేదు. ఆత్మ యొక్క ఉనికి ఏమిటంటే చైతన్యం. ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉంది అని చెప్పటానికి శరీరం యొక్క కదలికలు, తర్వాత పంచేంద్రియాల యొక్క జ్ఞానం, కర్మేంద్రియాల యొక్క పని, ఇదంతా కూడా ఆత్మ యొక్క చైతన్యం. శరీరంలో ఆత్మ ఉంది కావున కంటికి చూపు కనిపిస్తుంది, ముక్కుకు ఆగ్రహణ శక్తి ఉంది, నోటికి మాట్లాడే శక్తి ఉంది, చెవులకు వినే శక్తి ఉంది. ఇది చైతన్యం. ఆత్మ చైతన్యము అంటే ఇదే. ఆత్మ వెళ్ళిపోయిందనుకో నిర్జీవం, చైతన్యరహితం. అన్నీ కూడా ఉన్నాయి మనకు. ఆత్మ పోయిన తర్వాత కూడా శరీరం ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిలో చైతన్యము లేదు. కంటికి చూసే శక్తి పోయింది, ముక్కుకు ఆగ్రహణ శక్తి పోయింది, నోటికి వాక్కు పోయింది, చెవులకు వినికిడి జ్ఞానం పోయింది. శరీరంలో చైతన్యం అంతా కూడా నిర్జీవం అయిపోయింది ఆత్మ వెళ్ళిపోతే. ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ ఉంది అని తెలియటానికి చైతన్యమే ఆధారం, మరొక ఆధారం లేదు. ఓజః తేజః ద్యుతిధరః ప్రకాశాత్మ. ప్రకాశము అంటే చైతన్యం, చైతన్యముతో కూడినటువంటి ఆత్మ కలవాడు. అట్టి ఆత్మ మనుషుల యందు కూడా ఉంది. ఆత్మస్వరూపమే భగవానుడు. భగవానుడి యొక్క అంశ మన శరీరంలో ఉండి ఆత్మరూపకంగా చైతన్య రూపంలో మనకు కదలికల శక్తిని, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కావలసిన శక్తిని ఇచ్చువాడు. కావున ఆత్మస్వరూపుడు, ప్రకాశాత్ముడు. ప్రకాశాత్మ ప్రతాపనః. తన యొక్క ప్రతాపాన్ని అంటే ఆ శక్తిని, ఆత్మ చైతన్యాన్ని నిరంతరము సమర్థవంతముగా అందించువాడు ప్రతాపన. ప్రతాపం అంటే సమర్థం. ఇప్పుడు యుద్ధంలో ఎంత ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అంటే సమర్థవంతంగా యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ భగవానుడు ప్రతాపన అంటే ఏమిటి? తన చైతన్య స్వరూపాన్ని విశ్వమునందు ఆ శక్తిని చైతన్య రూపంలో అందించువాడు. నిరంతరంగా సమర్థవంతంగా. అది ఆయన ప్రతాపం.
ఎక్కడ కూడా తన ప్రతాపానికి అడ్డు లేదు. కాబట్టి ప్రతాపనః వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఈ విశ్వాన్నంతా కూడా చైతన్య రూపంలో రక్షిస్తూ ఉన్నాడు స్థితికారకుడు. అట్టి ప్రతాపవంతమైనటువంటి శక్తి గలవాడు భగవానుడు. ఓజస్తేజ ద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపనః. ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నిరంతరము సమర్థవంతంగా తన ప్రతాపముతో అందించువాడు. కాబట్టి ప్రతాపనః. ప్రకాశాత్మ ప్రతాపనః. బుద్ధః స్పష్టాక్షరో. ఇక్కడ ప్రతాపం అంటే ఇప్పుడు సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యభగవాను యొక్క శక్తి సూర్యుడికి ఎలా వచ్చింది? అంత శక్తి, అంత ప్రతాపం ఎలా వచ్చింది? కొన్ని వేల లక్షల కిలోమీటర్లు తన యొక్క సూర్యకిరణాలతో వెలుతురును అందిస్తున్నాడు. ఆ శక్తి ఎక్కడిది? మామూలుగా సైన్స్ ఏం చెబుతుంది అంటే, ఎక్కడైతే సైన్స్కు అందని విషయం ఉంటుందో అది సహజం అని వదిలేస్తుంది. ప్రకృతిలో ఒక భాగము, నేచర్లో ఒక భాగమని వదిలేస్తుంది సైన్స్ కనుక అందకపోతే. అందుకే సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి గలవాడు అని ఒక వాక్యం వాడి సైన్స్ వదిలేసింది. ఎందుకంటే సూర్యుడి మీద ప్రయోగాలు చేసే అంత శక్తి ఇంకా మానవుడికి రాలేదు. కాబట్టి సైన్స్కి అందనిది సూర్యుడు. ఏదో ఉపరితలం మీద ఎంత వేడి ఉంది, మధ్యలో ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది, ఇలా మనం ఏదో ప్రయోగాలు చేస్తారు తప్ప సూర్యుడికి ఆ శక్తి ఎలా వచ్చింది, ఎలా ఉంది అని చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి కారణమేమి సైన్స్ చెప్పబడలేదు. అందువల్ల ఏంది, సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి గలవాడు, స్వయంగా ఆయన ప్రకాశిస్తాడు, అంతే అయిపోయింది. కానీ సైన్స్ ఏం చేయాలి? కార్యకారణ సంబంధాన్ని తెలియజేయాలి. వాస్తవంగా ఒక పని జరుగుతుందంటే దానికి కారణం సైన్స్ చెప్పాలి. అదే సైన్స్ అంటే. సూర్యుడికి సంబంధించిన విషయంలో సైన్స్ ఏమి చెప్పలేకపోయింది కాబట్టి, సైన్స్కి అతీతమైనది కాబట్టి దాన్ని ఏమన్నారు? స్వయం ప్రకాశ శక్తి కలవాడు, అంతే. ఎందుకు స్వయంగా ప్రకాశిస్తున్నాడు? ప్రయోగం ద్వారా నిరూపించాలి కదా. ఇంకో ఈ రసాయనిక చర్యల వల్ల సూర్యుడు ఈ విధంగా ప్రకాశిస్తున్నాడు, ఇలాంటి వేడిని కలిగి ఉన్నాడు అనేది సైన్స్ నిరూపించబడాలి. అందుకు తగ్గ ప్రయత్నము చేయడం అసాధ్యమవుతుంది కాబట్టి ఏం చేశారు? స్వయం ప్రకాశ శక్తి కలవాడు, అంతే, వదిలేశాడు. తనకు తానుగా ప్రకాశిస్తున్నాడు, అంతే. ఇంకా అట్లాగే నక్షత్రాలు స్వయం ప్రకాశ శక్తిని కలిగి ఉన్నాయి, వదిలేసింది సైన్స్. ఎందుకు? ప్రతి గోళము కూడా కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉన్నాయి. ఎందుకు స్వయంగా ప్రకాశిస్తున్నాయి? అంత వెలుతురు, వేల లక్షల కిలోమీటర్ల వరకు ప్రసరించే వెలుతురు కలిగిన కిరణాలను ఎందుకు కలిగి ఉన్నాయి? అది కొంత సైన్స్కి అతీతం ప్రస్తుతం. కాబట్టి శాస్త్రం ఏం చెప్పింది అంటే అవి స్వయంగా ప్రకాశిస్తాయి. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు, అది నేచర్లో ఒక భాగము, అంతే. అది ఆ విధంగా ఉన్నాయి, దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఏం చెబుతుందంటే, సూర్యుడు ఆ విధంగా ప్రకాశించటానికి కారణము భగవానుడు. దైవశక్తి వల్ల మాత్రమే ఆ విధంగా ప్రకాశిస్తున్నాయి. ఆ శక్తి ఎలా వచ్చిందంటే దైవం ద్వారా వచ్చింది. అందుకే సూర్యనారాయణ, సూర్యుడే నారాయణుడు. కాబట్టి ఆ విధంగా ఓజః తేజః ద్యుతి ధరః ప్రకాశాత్మ ప్రతాపన, ఇవన్నీ ఒక రకంగా సమానార్థకాలు. అటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు లేదా
అంటే మంచి నిశ్చలమైనటువంటి స్థితి కలవాడు. ఇక్కడ బుద్ధి అంటే నిశ్చలమైనటువంటి ఆత్మస్థితిని బుద్ధి అంటారు ఇక్కడ. అది అందుకే బుద్ధం శరణం గచ్చామి అన్నాడు బుద్ధ భగవానుడు. అంటే నిశ్చలమైనటువంటి ఆత్మస్థితియే మోక్ష మార్గము నాయన. అదే మానవుడికి కావాల్సింది. అంటే దుఃఖాన్ని సుఖానికి అతీతంగా ఆత్మని తీసుకెళ్ళాలి అంటే బుద్ధం శరణం గచ్చామి, సమాధి స్థితిలోకి ఆత్మను తీసుకువెళ్ళాలి. అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞుడవుతాడు. కాబట్టి ఆ విధంగా సాధన చేస్తే కలుగుతుంది. అందుకే బుద్ధ అపారమైనటువంటి స్థితప్రజ్ఞతను కలిగినటువంటి స్వరూపము భగవాన్ యొక్క స్వరూపము. బుద్ధ స్పష్టాక్షర, స్పష్టమైనటువంటి అక్షరము. స్పష్టాక్షరం అని దేనికి పేరంటే ఓంకారానికి. వేదంలో ఓంకారాన్ని స్పష్టాక్షర అంటారు. స్పష్టమైనటువంటి అక్షరం. ఓంకారము ప్రణవస్వరూపం. ఈ యొక్క చరాచర జగత్తులో మొదటి ధ్వని ఏమిటంటే ఓంకారం. ఓంకారము మూలదైవం యొక్క రూపం, మూలదైవం యొక్క ధ్వని. అంటే అనంతమైనటువంటి ఈ శక్తికి ఓం అనే పేరుందంతే. దేవుడి యొక్క పేరు అది. దైవశక్తి యొక్క పేరేమిటయ్యా అంటే ఓం, అది ఆయన పేరు అంతే. ఇంకా ఏ దేవుడి పేరు? ఏ దేవుడి పేరు కాదది. ఈ జగత్తులో నిక్షిప్తమైనటువంటి మూల దైవం యొక్క ప్రణవధ్వని అది. ఓంకారానికి రూపం లేదు. అది శక్తివంతమైనటువంటి దేవుడి యొక్క నామం ఓంకారం. అట్టి మూల దైవానికి సంబంధించినటువంటి అనుష్ఠానం మనం చేయాలి అంటే ఆ ఓంకారాన్ని ఏదో ఒక దేవుడికి ఆపాదించగలగాలి, ఒక రూపానికి. స్పష్టాక్షర, స్పష్టమైనటువంటి అక్షర స్వరూపం ఏమిటయ్యా అంటే ఓంకారం. అది ఆయన యొక్క రూపం. ఓంకారము ఆయన రూపం, ఆయన ధ్వని, ఆయన పేరు, దేవుడి యొక్క పేరు అది. అట్టి ఓంకార శక్తిని, అట్టి మూల దైవాన్ని నేను ఏ రూపకంగా భజిస్తే, స్మరిస్తే ఆ రూపకంగా ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం అనేది మూలశక్తి అయితే, మూలదైవం అయితే, ఆ దైవాన్ని నేను నమశివాయ శివుడి రూపంలో ఆరాధిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం అనేది మూలదైవమైతే ఆ మూలదైవాన్ని నేను నారాయణ అనే స్వరూపంతో ఆరాధిస్తున్నాను. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం అనేది మూలదైవమైతే ఆ మూలదైవాన్ని నేను విఘ్నేశ్వరుని రూపంలో ఆరాధిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం మూలదైవాన్ని నేను వెంకటేశ్వరుడు అనే రూపంతో ఆరాధిస్తున్నాను. అంటే మూలదైవం ఓంకారం, దానికి మనం ఒక రూపాన్ని ఇచ్చాం. ఆ రూపంలో నాకు శుభములు కలిగించు దేవుడా. ఎందుకంటే ఎవరెవరికి ఏది కావాలో ఆ రూపంతోనే మనం భజించాలి. అన్ని రకాలైనటువంటి శక్తులు ఒకేసారి భగవంతుడు ఇవ్వడు. మనకేం కావాలో, ఏ శుభం కావాలో ఆ రూపంలో మనం భగవంతుడిని ధ్యానం చేయాలి, ఆ రూపంలో పిలవాలి. ఇప్పుడు మనకేదో విద్యుత్ శక్తి ఉంది, కరెంటు మూలదైవం. కానీ కరెంటు ద్వారా మనకొక శుభం జరగాలి. ఏదో ఉడకపోస్తూ ఉంది, గాలి కావాలి అంటే కరెంటు మనకు ఫ్యాన్ రూపంలో కావాలి. ఫ్యాన్ స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది.
దాని మూల రూపం ఏమిటి? కరెంటు, విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి ఓంకారం. ఈ ఫ్యాన్ తిరగటం అనేది ఓం నమ శివాయ. ఉదాహరణకి ఫ్యాన్ తిరగటం ద్వారా నాకు గాలి వీస్తుంది, నాకు సుఖంగా ఉంది, నాకు శుభం జరిగింది. మనకేదో చీకటిగా ఉంది, వెలుతురు కావాలి, లైట్ వేయాలి. లైట్ అనేది ఓం నమో నారాయణాయ అని అనుకుంటే మూలమేంటి? మూలదైవం ఓంకారం, విద్యుత్ శక్తి. ఓంకారము మూలదైవమైతే, విద్యుత్ శక్తి అయితే దాని రూపము లైట్ రూపంలో నాకు కావాలి. ఎందుకంటే చీకటిగా ఉంది, వెలుతురు కావాలి నాకు. కాబట్టి ఓం నమో నారాయణాయ. మూలం ఒకటే. మనం విద్యుత్ శక్తిని మాత్రమే ఆహ్వానం చేశాము స్విచ్ ద్వారా. ఏ సుఖం కావాలో, ఏ శుభం కావాలో ఆ శుభాన్ని మనం ఓంకారం ద్వారా స్వీకరించాలి. ఎట్లాగైతే విద్యుత్ శక్తి మూలము, ఆ మూలమైనటువంటి విద్యుత్ శక్తిని మనం డైరెక్ట్గా మనం అడగటానికి వీల్లేదు. లైట్ కావాలంటే లైట్ స్విచ్చే వేయాలి, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ స్విచ్చే వేయాలి, ఇంకేదో ఏసీ కావాలి, ఏసీ స్విచ్చే వేయాలి. అంటే మూలము విద్యుత్ శక్తి, ఆ విద్యుత్ శక్తి ఓంకారం అని అనుకుంటే మనం ఈ రూపాలన్నిటినీ కూడా మనం ఆహ్వానం చేశాము. ఓం నమో నారాయణాయ. నారాయణ రూపంలో నాకు ఈ శుభము కలుగుగాక. ఓం నమో వెంకటేశాయ. ఓం అనే మూలదైవము వెంకటేశ్వరుని రూపంలో నాకు ఈ శుభాన్నిచ్చుగాక. ఓం నమో సరస్వత్యై నమః. ఓం అనే మూలదైవము సరస్వతీ రూపంలో నాకు ఈ శుభాన్ని కలిగించుగాక. అది ఓం అనేది ప్రణవము, ఓంకారము, అది శక్తివంతము. దాని యొక్క శక్తి నుంచి మనకు ఏమి కావాలో ఆ నామాన్ని జోడించి మనం స్వీకరిస్తాం. మనకు కావలసినటువంటి శుభమేమిటో ఆ రూపంలో ధ్యానిస్తాం. ఓంకారము లేకుండా ఏ మంత్రము లేదు. స్పష్టాక్షర, స్పష్టమైనటువంటి అక్షరము ఓంకారము. ఓంకార స్వరూపుడు భగవానుడు. ఏ భగవానుడు? భగవానుడి యొక్క మూల రూపం అది. ఏ భగవానుడు కాదు, అది శక్తివంతమైనటువంటి దైవం యొక్క స్థితి, అది ఓంకారం. అట్టి శక్తి నుంచి మనకు కావాల్సింది కావాలి, ఏదో శుభం జరగాలి అంటే మనము కొలిచేటటువంటి దేవతల పేర్లను ఆపాదింపబడాలి. ఇక్కడ ఏ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ తిరగడానికి ఫ్యాన్ స్విచ్, లైట్ వెలగడానికి లైట్ స్విచ్, ఏసీ కావడానికి ఏసీ స్విచ్, ఇంకేదో గ్రైండర్ కావాలంటే గ్రైండర్ స్విచ్ అదే వేయాలి. కానీ మూలము విద్యుత్ శక్తి, మూలము కరెంటు. కానీ దాని నుంచి మనం డైరెక్ట్గా ఏమీ పొందలేము. దానికి ప్రత్యామ్నాయంగా ఆ శక్తిని మనం స్వీకరించాలంటే వివిధ రూపాలు కావాల్సిందే. అట్లాగే వివిధ రూపాలైనటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు శుభాలను కోరుకుంటాం. అది మన ఇష్టదైవం ఏదైనా కావచ్చు. ఆ దైవానికి ఓం చేర్చాలంతే. ఎందుకు? ఓంకారాధీనుడు, ఓంకార స్వరూపుడు భగవానుడు. అట్టి భగవానుడి యొక్క శక్తిని మనం గ్రహించాలంటే మన ఇష్టదైవాలకు ఆపాదించబడాలి ఓంకారం. అంటే మహామంత్రాలని చెప్పుకున్నాం కదా మనం ఒకసారి. 5 మహామంత్రాలు. ఈ మహామంత్రాలకి ఓంకారంతోనే ప్రణవంతోనే ప్రారంభం అవుతుంది. ఓంకారం లేకుండా ఏ మంత్రము ప్రారంభం కాదు, ఏ నామము ప్రారంభం కాదు. కాబట్టి ఓంకారము ద్వారా వచ్చేటటువంటి భగవానుని యొక్క శక్తి నేను నమ్మినటువంటి దైవం యొక్క రూపముతో నాకు శుభాన్ని కలిగించుగాక. ఏ పేరు జోడిస్తే అది, మనం ఏ నామం, ఏ భగవంతుడి యొక్క పేరు జోడిస్తే అది. కాబట్టి ఆ విధంగా మనము స్పష్టాక్షర, స్పష్టమైనటువంటి అక్షరం ఏదైతే ఉందో ఓంకారము, అట్టి భగవానుని యొక్క స్వరూపాన్ని మనము పొందాలి అంటే మన ఇష్టదైవానికి ఆపాదించబడి దాన్ని మంత్రంగా మనం ఉచ్చరించాలి.
స్పష్టంగా ఉచ్చరించాలి. స్పష్టాక్షర. ఎందుకని అంటే మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. అంటే మంత్రము బ్రాహ్మణుని యొక్క ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, బ్రహ్మజ్ఞాని. జ్ఞాని చేతిలో మంత్రం ఉండాలి, తెలిసిన వాడి చేతిలో ఉండాలి. దాని అర్థం, ఎవడు స్పష్టంగా మంత్రము చదువుతాడో వాడు బ్రహ్మ. అంతే. బ్రహ్మ అంటే మంత్రము చదివే జ్ఞాని అని అర్థం. బ్రాహ్మణుడు అంటే క్యాస్ట్ కాదు ఇక్కడ. తన్మంత్రం బ్రాహ్మణాధీనం అంటే మంత్రాలు బాపునోళ్ళే చదవాలా, ఇంకెవడు చదవకూడదు అని చెప్పేసి ఏదో. కానీ దాని మూలార్థం ఏమిటంటే ఎవరు మంత్రాన్ని స్పష్టంగా చదువుతారో వాడు బ్రహ్మ, వాడు జ్ఞాని. స్పష్టంగా చదవగల వాడందరూ కూడా జ్ఞానులు. వాడిని మనం ఏం చేస్తామంటే వేదంలో బ్రహ్మ అని పిలుస్తారు. వాడిని ఎవరు మంత్రం చదివినా వాడిని బ్రహ్మ అని పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని కాదు, జ్ఞాని, తెలివైన వాడు, మంచివాడు. ఎవడు బాగా పాఠం చెప్తే వాడు ఉపాధ్యాయుడు. దానికి క్యాస్ట్ ఏముంది. అట్లాగే ఎవడు బాగా మంత్రం చదివితే వాడు బ్రహ్మ. అట్టి బ్రహ్మ చేతిలో గనక మంత్రం ఉంటే అట్టి మంత్రమును ఆధీనమై ఉండువాడు దైవము. తన్మంత్రం బ్రాహ్మణాధీనం మంత్రాధీనంతు దైవతం. ఎవరు స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరిస్తారో ధ్వని రూపకంగా ఉదాత్త అనుదాత్తాలతో ఎవరైతే ఆ మంత్రాన్ని పఠిస్తారో అట్టి మంత్రానికి ఆధీనమై ఉంటాడు భగవానుడు. అట్టి మంత్రము ఎవరు స్పష్టంగా చదువుతారో వాడు బ్రాహ్మణుడు. ఇది క్యాస్ట్ కాదు. ఎవరు మంత్రాన్ని బాగా ఉచ్చరించినా వాడు బ్రహ్మ. స్వస్తి.